నమస్తే. స్తుతి ప్రార్థన ఉపాసన మంత్రాల్లోని 8వ మంత్రం, చివరి మంత్రం. ఇది యజుర్వేదంలోని 40వ అధ్యాయంలోని 16వ మంత్రం. మంత్రం ఏంటంటే, ఓం అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యోద్యస్మజ్జుహురాన మేనో భూయిష్టాంతేన మౌక్తిం విధేమా. ఈ మంత్రంలోని పదాలు ఏంటంటే, అగ్నే ప్రకాశక ప్రభు. అగ్ని, ఈశ్వరుడు అగ్నిస్వరూపుడు అంటే ప్రకాశస్వరూపుడు అంటే జ్ఞానస్వరూపుడు. అగ్ని ప్రకాశస్వరూపుడవగు ఓ ప్రభు ఈశ్వర, అస్మాన్ మమ్ములను, రాయే ధనప్రాప్తికి, సుపథ మంచి మార్గమున, నయ నడుపుము, దేవాహ దేవ అంటే అతడు అన్నిటికీ ఇచ్చువాడు. దేవుడు అంటే ఇచ్చువాడు. సమస్త ఈ చేతన అచేతన దేవతలన్నిటికీ దేవుడు ఆ ఈశ్వరుడు, ఇచ్చువాడు. ఇవి మనకిస్తే వాటికి ఈశ్వరుడు ఇస్తున్నాడు, దేవ. విశ్వాని సమస్త, వయునాని కర్మలు, విద్వాన్ నీవెరుగుతూ. సమస్త కర్మలు ఎరుగుతాడు అతడు. అంటే మనం చేసే ప్రతి కర్మ, దానం అదానం భాషణం అంటే దానము అంటే ఇవ్వడము, అదానము తీసుకోవడము, భాషణం మాట్లాడము, తర్వాత మననం ఆలోచించడము అంటే మానసిక శారీరక వాచిక కర్మలన్నీ కూడా అతడు ఎరుగుతాడు. అస్మత్ మా నుండి, జుహురానం కుటిలమైన, ఏనహ పాపములను, యోధి వేరు చేయము, తే నీకు, భూయిష్టాం ఎక్కువగా, నమౌక్తిం నమస్కారము, విధేమ చేయదు. అంటే ప్రకాశస్వరూపుడైన ఓ పరమేశ్వర, నీవు మేము అనేక ఐశ్వర్యాలను పొందే విధంగా మంచి మార్గములో మమ్ము నడుపుము. అంటే ఈ మానవ జన్మ అన్నిటికంటే చాలా గొప్పది. ఈ మానవ జన్మ లోపలనే మనము ఏది సాధించిన, ఈ సమస్త జగత్తులోని ప్రతిదీ మనం సాధించవచ్చు. ఈ మానవ జన్మ లోపల సమస్త ధనాలను సాధించే మార్గములో మమ్ము నడుపుము. దేవా నీవు దేవతలకు దేవుడివి. విశ్వాని సమస్త, వైనాని కర్మలను అంటే మేము చేసే సమస్త కర్మలను నీవెరుగుతూ. అస్మత్ మా నుండి, జూరానం అంటే కుటిలమైన, ఏవ అంటే పాపములను అంటే చెడు కర్మలను అంటే మానసికంగా కానీ వాచికంగా కానీ శారీరకంగా కానీ ఇలాంటి చెడు పనులను చేయకుండా మమ్మల్ని కాపాడము. అంటే అలాంటి చెడు పనులను మా నుంచి తొలగించము. అంటే మేము శరీరములోని ఏ కరణం ద్వారా కూడా చెడ్డ కర్మలు చేయకూడదు. కర్మలు ఎక్కడ జరుగుతాయి? కరణాలతో జరుగుతాయి. అంటే పంచజ్ఞానేంద్రియాలు కానీ పంచకర్మేంద్రియాలు కానీ మనసు కానీ మా అంతఃకరణాలు కానీ ఎలాంటి చెడ్డ కర్మలు చేయకుండా మమ్ము కాపాడము. ఆ చెడ్డ కర్మలను మా నుంచి తొలగించము. అంటే చెడ్డ కర్మలు చేయకుంటే చెడ్డ కర్మాశయం ఏర్పడదు. చెడ్డ కర్మాశయం ఏర్పడకుంటే పాపం ఉండదు. పాపం ఉండకుంటే సుఖమే లభిస్తుంది. పాపం ఉండకుంటే జ్ఞానమే లభిస్తుంది. పాపం ఉండకుంటే సత్వత లభిస్తుంది, అంటే సాత్వికత లభిస్తుంది. ఆ సాత్వికత వల్ల ప్రసన్నత, ప్రజ్ఞ, పవిత్రత ఏర్పడతాయి. మంచి కర్మలు చేస్తాము, ఆనందంగా ఉంటాము, జ్ఞానవంతులం అవుతాము, ఈశ్వరుని తెలుసుకోగలము. కనుక మొదలు మమ్మల్ని పాపాల నుండి దూరం చేయము. ఎందుకంటే మేము ఐశ్వర్యవంతులం కావాలంటే, భోగాపవర్గాలు సాధించాలంటే మమ్మలను పాపం నుంచి దూరం చేయము. అంటే పాపముల నుంచి దూరం, పాపపు కర్మల నుంచి దూరం చేయమంటే ఇక్కడ పాపపు కర్మల నుంచి
అంటే ఇప్పుడు చేసే కర్మల నుంచి అంటే కర్మలు చేయకుండా చేయమని అడుగుతున్నాము. అంతేకాకుండా ఇంతకుముందు చేసిన కర్మలు కూడా మా నుంచి తొలగింపజేయము. తొలగింపజేయము అంటే పాపపు కర్మలు ఎలా తొలగిపోతాయి? వాసనలు తొలగిస్తే పాపపు కర్మలు తొలగిపోతాయి. అంటే దుష్టబుద్ధి అంటే క్లేశాలను వదిలిస్తే మన పాపం నశిస్తుంది. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషం, అవినివేశ్యము మన నుంచి తొలగిస్తే ఏమవుతుంది? ఆ పాత కర్మలు కూడా అంటే కర్మాశయములో ఉన్న కర్మలు కూడా ఆ చెడ్డ కర్మలు నశించిపోతాయి. ఇప్పుడు చెడ్డ కర్మలు చేయము కనుక ఆ చెడ్డ కర్మలు అప్పుడు ఉన్నవి నశిస్తాయి. ఇప్పుడు చేయము కనుక మేము ఇప్పుడు భౌతిక ఆనందాన్ని అనుభవిస్తూ తర్వాత ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా పొందగలము. అందుకే మేము భూయిష్టాం అంటే ఎక్కువగా నమోక్తిం నమస్కారము విధేమా చేదు అంటే అందరికంటే మనము ఎక్కువగా నమస్కరించవలసింది ఆ సృష్టికర్త అయిన ఈశ్వరునే. అంటే అతడే అంటే మన సమస్త దురితాలను దూరం చేసేది అతడే. ఇక్కడ కర్మలు రెండు రకాలు. అంటే ఇప్పుడు చేసే కర్మలు వీటిని క్రియామాన కర్మలు అంటారు. ఇంతకుముందు జరిగిన కర్మలు అవి సంచితము ప్రారబ్ధములు ఉంటాయి. అంటే సంచితములో ప్రారబ్ధములో ఉన్న కర్మలు ఏంటంటే కర్మాశయం అంటే ఇంతకుముందు చేసిన కర్మల యొక్క ఫలం అది. ఇప్పుడు చేసే కర్మలు క్రియామాన కర్మలు. ఇవి కూడా మళ్ళీ కర్మాశయంలో చేరుతాయి. అంటే ఇక్కడ ఈశ్వరుని ఏం ప్రార్థిస్తున్నామంటే కర్మాశయములో ఉన్న కర్మలు అంటే సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, తర్వాత ఇప్పుడు చేసే క్రియామాన కర్మలు. ఇప్పుడు చేసే క్రియామాన కర్మలు శుద్ధిగా ఉండాలి. అంటే సత్కర్మలు కావాలి. అంటే మేము సత్కర్మలే చేయాలి. మా మనసుతో కానీ, మా మాటతో కానీ, మా శరీరంతో కానీ సత్కర్మలే చేయాలి. ఇంతకుముందు జరిగిన సంచిత కర్మలు అంటే కర్మలు ఎప్పుడు ఏర్పడతాయి? మానవ జన్మలో మాత్రం ఏర్పడతాయి. మానవ శరీరంలోకి వచ్చినప్పుడే కర్మలు కౌంట్ అవుతాయి. అంటే కర్మాశయం ఏర్పడేది మానవ జన్మలో మాత్రమే. మానవేతర జన్మల లోపల కర్మలు ఏర్పడవు. మనం ఎన్ని మానవ జన్మలు ఎత్తామో అన్ని మానవ జన్మల లోపల మనం చేసిన మంచి చెడు కర్మలు పాపపుణ్య సంస్కారాలుగా ఏర్పడతాయి. అవి సంచితము లోపల ఉంటాయి, సంచిత కర్మాశయంలో ఉంటాయి. ఆ సంచిత కర్మాశయములో అనేకమైన పాపపుణ్య కర్మలు ఉంటాయి. ఇక్కడ పాపపు కర్మలు ఉండడం ద్వారా మన మనసు సాత్వికంగా ఉండదు, రాజసికంగా తామసికంగా ఉంటుంది. రాజసికంగా తామసికంగా ఉండడం వల్ల మనము మళ్ళీ దుష్టబుద్ధిని కలిగి ఉంటాము. బుద్ధి కర్మానుసారిణి అంటే కర్మాశయాన్ని అనుసరిస్తుంది బుద్ధి. అంటే మన లోపల చెడు కర్మాశయం ఉంటే అంటే పాపపు కర్మలు ఎక్కువ అధికంగా ఉంటే మన బుద్ధి చెడు బుద్ధి అవుతుంది. అంటే మళ్ళీ కూడా తప్పులే చేస్తాం. అంటే లోపల పాపాలు చేయడం వల్ల ఏర్పడిన కర్మాశయం మళ్ళీ మనతోని పాపాలు చేయిస్తుంది. కనుక ఈశ్వరుని ప్రార్థిస్తున్నాము. పాత కర్మలు కర్మాశయంలోని పాపం నశించాలి, ఇప్పుడు పాపపు కర్మలు చేయకూడదని ఈశ్వరుని ప్రార్థిస్తున్నాము ఈ మంత్రం ద్వారా. అంటే మనము ఈశ్వరుని ఈ మంత్రాల ద్వారా ప్రార్థించడం ద్వారా మన లోపల వివేకం ఉదయిస్తుంది. అంటే ఏది సత్యమో ఏది అసత్యమో తెలుస్తుంది. అంటే ఏ కర్మలు మంచివి ఏ కర్మలు మంచివి కావు అనేది అర్థమవుతుంది. ప్రతిదాని స్వరూపం అర్థమవుతుంది. మనం ఏం చేయాలో అర్థమవుతుంది. దేన్ని ఎలా పొందాలో అర్థమవుతుంది. మంత్రము అంటే ఆలోచనకు అంతు లేదు. ఒక మంత్రము అనేకమైన ఆలోచనలు కలిగిస్తుంది. మన జీవితాన్ని అత్యుత్తమ స్థాయిలోకి తీసుకెళ్తుంది, అత్యున్నత శిఖరాలను అధిరోహింపజేస్తుంది. కనుక మనము వేదమంత్రాన్ని అంటే వేదమంత్రం అంటే ఈశ్వరుడి వాణి, ఆ వాణ్ణి మనము మన వాణి ద్వారా ఉచ్చరించడం ద్వారా మన లోపల పవిత్రత ఏర్పడుతుంది. అలా మన జీవితము ధన్యమవుతుంది. నమస్తే.